పొద్దుటి నుంచి ఈ పొంగల్ తినాలని అనిపిస్తుంది అనమాట. జనరల్గా పొంగల్లోని కాజు, మిరియాలు, పల్లీలు ఇలా వేసి చాలా టేస్టీగా చేస్తారనమాట. తిన్నాను, అది కూడా తిన్నాను. కాకపోతే మా పొంగల్ వచ్చేసి చెక్క ఎల్లో ఎల్లో కలర్లో ఉంటుంది. బట్ మీరు నాకు ఇచ్చిన పొంగల్ కొంచెం రెడ్ కలర్లా ఉంది. సో మీది పొంగల్ దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టెలతో చేస్తారు. దాని పేరు హలీం. అమ్మా హతవిధి, ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఎవరితో ఉన్నానో. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు గెస్ట్ చేసింది ఆవిడే, అది ఈవిడే. ఎస్, మన ఉషాశ్రీ గారు అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఈ రోజు మనతో పాటు ఉషాశ్రీ గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి చాలా అమాయకురాలుగా కనిపించిన ఈవిడ ఇప్పుడు ఆ మాయకురాలు లాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారనమాట. సో ఆవిడతో మాట్లాడి బోలెడ్ అనే విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ ఉషా గారు, నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది మన ఇంట్రో? మామూలుగా కాదు, తగ్గేదలే. థ్యాంక్ యూ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే చెప్తారు కదా, ఖానే ఖానా అంటే దానే దానే పే లిఖా హై ఖానే వాళ్ళ ఒక నామ్ అన్నట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద రాసి ఉంటుంది ఈ క్యారెక్టర్ ఎవరు చేయాలా అని. అలాంటి ఒక క్యారెక్టర్ మీది జేబ్రోలో పడింది. దట్ వాజ్ అన్ ఆసమ్ మచ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీకు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్స్ అ నెగటివ్ షేడ్, రైట్? అవునండి. బట్ ఇప్పటి వరకు మిమ్మల్ని మేము నెగటివ్ షేడ్లో చూసిందే లేదు. లేదు. సో ఆ క్యారెక్టర్ ఆఫర్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రోల్, అండ్ దట్టు కొంచెం మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు చేసే రోల్ అది. సో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే నేను ముందు కూడా అలాంటి రోల్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండి ఛాలెంజింగ్గా ఉండే రోల్స్ కోసం వెయిటింగ్లో ఉన్నాను. ఐ జస్ట్ గ్రాబ్డ్ ఇట్. నేను గ్రాబ్ చేశాను. అండ్ సీరియస్లీ మా డైరెక్టర్ గారు కూడా నన్ను నమ్మారు. ఆ క్యారెక్టర్కి జెనిఫర్గా సెట్ అవుతుంది, షీ కెన్ పుల్ ఆఫ్ దట్ 3. అంటే ఫస్ట్ చూడగానే ఆరోగెన్స్ బ్యాంక్ ఎంప్లాయీ, దాని తర్వాత ట్విస్ట్, అమ్మో ఈవిడ ఇంత పని చేసిందా అని. లాస్ట్లోకి వచ్చేసరికి దేర్ ఇస్ అ కాజ్, లైక్ ఎమోషనల్ టచ్లో 3 వేరియేషన్స్ అమ్మాయి పుల్ చేయగలదు అని నా డైరెక్టర్ గారు నమ్మారు, మా డిపార్ట్మెంట్ నమ్మారు. అంటే మీలో ఒక అపరిచితురాలని చూశారు. ఎంత ఉంది, నేను డీప్ చూసాను. అమ్మా ఓకే, మీరు చూసిన డీప్ని వాళ్ళు చూడలేదు, బతికించారు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ జీబ్రా గురించి కాకుండా చూసుకుంటే మీ జర్నీ గురించి చూసుకుంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలైంది. టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలని అంటే చైల్డ్ ఆర్టిస్టులకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఏమైనా అంటే చిన్నప్పటి నుంచి మన దగ్గరే పెరుగుతుంది కదా, ఆ అమ్మాయికి ఇంకొంచెం రావాలి, ఇంకొంచెం మెచ్యూరిటీ రావాలబ్బా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇవ్వాలని అంటే అని ఇదొక మైనస్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే అమ్మాయి బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఆ అమ్మాయి నీ క్యారెక్టర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ 2 సిచ్యువేషన్స్లో మీరు ఫేస్ చేసిన ఎక్కువ సిచ్యువేషన్ ఏది? ద సెకండ్ వన్ అండి. చాలా చూజీగా నేను ఎలా అయితే క్యారెక్టర్స్ కోసం పిక్కీగా ఉంటాను, సో వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయిని కాబట్టి ఉషా ఈ క్యారెక్టర్కి అయితే బాగుంటుంది. మోర్ ఆర్ లెస్ చాలా మంది ఇలాగే ఆలోచిస్తారు. ఓకే, సో అలాగే ఏదైనా ఆపర్చునిటీ అంటే నా సర్కిల్లో అవ్వచ్చు, లేదా రిఫరెన్స్ తాలూకా వెళ్ళినప్పుడు కూడా ప్రొఫైల్ వెళ్ళినప్పుడు చూసి ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, పక్క స్క్రిప్ట్ ఏదైనా జరుగుతున్నా కూడా రిఫర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నాకు. సో వాళ్ళకు కూడా అదే మైండ్ సెట్, ఈ అమ్మాయి పలానా క్యారెక్టర్స్ అయితే బాగా పుల్ ఆఫ్ చేస్తుంది, తను చేయగలదు అనే నమ్మకం వాళ్ళకి ఉంది. అండ్ ఐమ్ బ్లెస్డ్. లైక్ ఓకే, డన్. సో బేసికల్గా మీ ఇన్స్టా ప్రొఫైల్లో చూస్తున్నప్పుడు ఒక ఫోటో చూస్తాను. అంటే ఆ ఫోటోలో ఏంటంటే లైక్ సారీ, వాళ్ళు జడ, అవన్నీ చూసి నాకు జయసుధ గారు యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు ఎలా ఉండేవారో అలా. సో మీరు ఆవిడతో కలిసి కూడా వర్క్ చేశారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంట్కి చాలా థ్యాంక్స్, ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ కాంప్లిమెంట్కి. అండ్ ఫస్ట్ సినిమా నాది బిల్లా అండి. బిల్లా చేశాను, దాని ఇమీడియట్గా ప్రేమ కావాలి. సేమ్ ఆవిడతో 2 మూవీస్కి వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. సో హ్యాపీ అండ్ షీస్ టూ గుడ్. ఓకే, సో హౌ ఇస్ షీ? ఆవిడ దగ్గర నుంచి ఒక విషయం నేను నేర్చుకోవాలి, నేను గమనించాలి, నేను ఆవిడ దగ్గర నుంచి ఇది పిక్ చేసుకుంటాను అంటే ఏంటి? ఇమ్మీడియట్గా మౌల్డ్ అయిపోతారండి సీన్కి తగ్గట్టుగా, లేదా కో స్టార్స్ డైలాగ్స్ ఇన్ బిట్వీన్ రియాక్షన్స్ ఉంటాయి, అవి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే అలాంటివన్నీ పిక్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఆ మౌల్డ్నెస్ అవ్వచ్చు, అలాంటివన్నీ నేను I grabbed all those things. Okay. To learn, experience. Any compliment from her? ఏదైనా కాంప్లిమెంట్ వచ్చిందా? ఆవిడకి నేను అంటే చాలా ఇష్టం. I used to have long hair by then, ప్రేమ కావాలి బిల్లా టైంలో. సో నీ హెయిర్ చాలా బాగుందిరా, ఎంతో ముద్దుగా ఉన్నావు, ఇలా మాట్లాడేవారు అనమాట. అవునా? యా. ఓకే, డన్. అంటే ఉషాశ్రీ గారి హెయిర్కి
మామూలుగా చూసేవాళ్లే కాదు జయసుధ గారు కూడా ఫ్యాన్ అనమాట. ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్ అది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రోజుల్లో ఎవరు ఉంచుకుంటున్నారు అండి, ఉంచుకుందామన్నా కూడా కుదరట్లేదు ఉండట్లేదు కదా. ఇప్పుడు నాది కూడా అది లాంగ్ స్టోరీ. ఇప్పుడు నేను కూడా ఏం చెప్తున్నాను, బైదేన్ అని చెప్పాను, ఇప్పుడు ఉన్నది కాపాడుకుంటున్నాను ఇలా. ఓకే, బట్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళందరూ లీడ్ క్యారెక్టర్స్తో వచ్చేస్తున్నారు, మంచి ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు కొన్ని సినిమాల్లో కనిపించిన బట్ వెంటనే గుర్తుపెడతారు. లైక్ చూసిన వెంటనే ఓకే డా నీ అమ్మాయి ఆ సినిమాలో ఉంది, మంచి క్యారెక్టర్ చేసింది కదా అని అంటారు. అండ్ జేబ్రాతో వచ్చేసి యూ గాట్ అ ప్రామినెంట్ వన్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్స్ ఓకే గురు. అండ్ సిద్ధార్థ్ గారు పాడిన సాంగ్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. సో దాని గురించి చెప్పండి. ఇలా నేను ప్రామినెంట్ రోల్స్ చేస్తూ వెళ్తున్న నా గ్రాఫ్లో సడన్గా వచ్చిన ఆపర్చునిటీ ఇట్స్ ఓకే గురు. ఓకే, సో వాళ్ళు ఒక పర్ఫార్మర్ గురించి సర్చ్లో ఉన్నారు. సమ్హౌ నా ఫ్రెండ్ త్రూ నా ప్రొఫైల్ వెళ్ళింది అండ్ కన్సిడర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు ఇట్స్ గుడ్. యాక్చువల్లీ చాలా జనరల్గా జరిగే మన ఎమోషన్స్తో మన డే టు డే లైఫ్లో జరిగే స్టోరీయే వాళ్ళు లైన్ ఆర్డర్లో రాసుకున్నారనమాట. ఓకే, అండ్ దట్ టు అండ్ నా క్యారెక్టర్కి చాలా స్కోప్ ఉంది. యాజ్ అన్ ఇప్పుడు ప్రతిదీ మాటలోనే ఎక్స్ప్రెస్ చేయలేము, బాడీ లాంగ్వేజ్లో, ఐస్తో, ఎక్స్ప్రెషన్స్తో. సో వాళ్ళు ఆ నీడ్లో ఉన్నారు. వాట్ ఐ థాట్ ఈస్ లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది కదా, ఓకే అని నేను చేస్తానని చెప్పి సైన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మాకు సాంగ్ సిద్ధార్థ్ గారు పాడారు. అరే బ్లెషింగ్ రే, సిద్ధార్థ్ గారు పాడారు అనగానే ఉండదా, నాది ఫస్ట్ డెబ్యూ సినిమా, నా డ్యూయట్ సాంగ్స్ అంత పెద్ద హీరో పాడితే ఆ మాత్రం. ఓకే 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 కొంచెం దాచుకోండి, అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, మీ రిలీజ్ ఈవెంట్ లో కొంచెం అది పద్ధతి అది మీది పద్ధతి మాది పాటించాలి. ఏంటి ఆ లాంగ్వేజ్ వచ్చింది ఏంటి నాకు, సారీ, మీరు పద్ధతిగా ఉండాలి. ఓకే, హతవిధి మనం డైవర్ట్ అయిపోతున్నాం. ఓకే, సో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. బికాస్ మూవీలో ఆ సిచ్యువేషన్ని కావచ్చు, ఏ ఎమోషన్స్ కనిపించకుండా మీ యాంటాగనిస్ట్ అన్నది ప్రూవ్ చేసుకోవాలి. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేశారు కదా జెనిఫర్. సో ఎంత హోంవర్క్ చేయాల్సి వచ్చింది, ఏమైనా రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా? లైక్ మన ఓల్డ్ హీరోయిన్స్ కూడా చాలా మంది చేశారు, సో అలా ఏమైనా రిఫరెన్సెస్ అయితే ఏం తీసుకోలేదండి. క్యారెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే స్టోరీ నరేట్ చేశారు. నా క్యారెక్టర్ ఏం ప్లే చేస్తుంది అనేది కూడా దట్ ఫుల్ బ్రీఫ్ ఇచ్చేశారు సార్. ఇచ్చిన తర్వాత ఐ సెడ్ ఓకే ఫైన్ సార్, డన్. నేను పర్సనల్గా బ్యాంక్ వెళ్ళి కూర్చున్నా ఒక హాఫ్ డే, జస్ట్ టు అబ్జర్వ్ కస్టమర్స్ని, ఈ ఎంప్లాయీస్ ఎలా వీళ్ళు ట్రీట్ చేస్తున్న విధానం ఎలా ఉంది, కోఆర్డినేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. సో ఒక హాఫ్ డే నేను అక్కడ గడిపిందేనండి, జస్ట్ వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దట్ ఎంప్లాయీస్కి ఉంటుందని తెలుసుకోవడానికి. అది చూశాను. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఏదైనా ఇంకా అవుట్పుట్ ఏదైనా బయటకు వచ్చిందంటే అది ఈశ్వర్ కార్తిక్ గారు ఏం చెప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్. ఓకే అండి, ఏ బ్యాంక్ వెళ్ళారు? జస్ట్ ఆస్కింగ్. ఎందుకు ఇప్పుడు చెప్పండి, పర్లేదు. ఏ బ్యాంక్ వెళ్ళారు? కాంట్రవర్సీ అవ్వదు కదా. అవ్వదు, చెప్పండి. ఆ బ్యాంక్ వాళ్ళని చెక్కన రీల్ కట్ చేసుకుని ఇప్పుడు మా బ్యాంకే వచ్చి కూర్చున్నారు ఆ రోజు. సీసీటీవీ ఫుటేజ్ కూడా కింద ప్లే చేస్తారు, మన ఇంటర్వ్యూ పైన కింద ప్లే చేస్తారు. చాలా తెలివితేటలు ఉంటాయి మాకు, మామూలుగా కాదు, అందుకే నేను చెప్పను. ఎంత చెప్పాలనుకున్నా ఇప్పుడు చెప్పట్లేదు. ఓకే, మీరైతే చెప్పరంటారు. సరే, ఏదో ఒక బ్యాంక్ వేసుకుని మీరు ఉండేది ఏరియా శ్రీనగర్ కాలనీ. ఓకే డన్. ఆ ఏరియాలో ఉన్న బ్యాంకులు అన్ని సీసీ ఫుటేజ్ ఎత్తుక్కోండి. ఎస్, ఎంత పనిచ్చారో చూడండి అసలు. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చిన్నప్పటి ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? చాలా గ్రోత్ వచ్చింది. మనం అంటే టెక్నాలజీ వైజ్ అవ్వచ్చు, టేకింగ్ వైజ్ అవ్వచ్చు, స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ హ్యాస్ గ్రోన్. అండ్ అప్పుడు సేమ్ అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఆర్టిస్ట్లది, డిపార్ట్మెంట్ వాళ్ళది, ఎవరికి లక్ టైం ఫేవర్ చేసినా వాళ్ళు టాప్లో ఉంటారు. ఓకే, అది అలాగే కొనసాగుతూ వస్తుంది. ఓకే, బట్ మంచి మంచి క్యారెక్టర్స్ చేసే మీరు ఎప్పుడూ కూడా అంటే లైక్ ఒక హీరోయిన్కి చిన్నప్పటి క్యారెక్టర్ కానీ యంగ్ ఏజ్ క్యారెక్టర్ కానీ వచ్చి మిస్ చేసుకున్నారా, లేకపోతే? నేను చేశానండి. ఓకే, అమరావతి మూవీలో చిన్నప్పుడు భూమిక గారికి చేశాను చైల్డ్ ఎపిసోడ్. ఓకే, సో అలా రెడీ సినిమాలో జనీలియా గారికి చిన్నప్పుడుగా చేశాను చైల్డ్ ఎపిసోడ్. ఓకే, సో ఇలా మూవీస్ కొన్ని చేశాను. అంటే నేను ప్లే చేసింది హీరోయిన్ చైల్డ్ ఎపిసోడ్, సిస్టర్, డాటర్, మన దేనికైనా రెడీలో ఒక చిన్న లవ్ ట్రాక్, అల్టిమేట్. అండ్ అగైన్ కమ్ టు ఎవడు, అది కొంచెం మళ్ళీ డిఫరెంట్ జోన్ వెళ్ళింది. అవును,
దెన్ అగైన్ కమింగ్ టు కేరింత మళ్ళీ అదొక సిస్టర్ క్యారెక్టర్. అవును, సో అలా ఒక సిస్టర్ కాదు, గయ్యాలి సిస్టర్. ఇలాంటి సిస్టర్ ఎవరికి అక్కర్లేదు అసలు. చంపేస్తాను నేనైతే, చంపేసి తద్దినం పెట్టి భోజనానికి పిలిచేదాన్ని. లాగపోతే అన్నయ్యని టార్చర్ పెడతారు అసలు. మా అన్నయ్యలు ఎంత మంచోళ్ళో తెలుసా, మా అన్నయ్యని అసలు టార్చర్ పెట్టిన అడగండి కాస్త ఫోన్ చేసి వెంటనే ఇంట్లోంచి తోలేస్తానంటారు మా అన్నయ్యలు. అది సరిపోతే ఒక్క మాట చాలదు. ఓకే, సో వర్కింగ్ విత్ లైక్ అలాంటి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, టైప్ కాస్టింగ్ క్యారెక్టర్స్ అయిపోతున్నాయి, నాకు ఒకటే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను అంటే లైక్ సిస్టరు, డాటరు అలాంటివి, బట్ ఒక మంచి బ్రేక్ రావాలి నాకు కూడా, అంటే ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ఆఫ్ కోర్స్ నేను నన్ను ఓన్ అనుకుంటున్నారు కానీ బట్ ఒక బ్రేక్ రావట్లేదని ఎప్పుడైనా బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు? యా, అంటే యాజ్ గ్రోయింగ్ ఆ మూమెంట్లో నాకు అది తెలియలేదు, బట్ ఎవ్రీ మూవీ నాకు ఒక టర్నింగ్ పాయింట్నే ఇచ్చింది. బిల్లా నాకు ఒక బేస్ వేస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా, అక్కడ నుండి వచ్చిన గ్రాఫ్ అంతా కూడా నాకు ఒక టర్నింగ్ పాయింట్. బై దెన్ దాని తర్వాత చూసుకుంటే మూవీస్ అన్నీ నేను చేశానే, మంచి మంచి రోల్సే చేశానే, నాకు ఇంకా రికగ్నిషన్ రాలేదు అనే ఫీలింగ్ ఉంది, ఉండింది. అండ్ అది జీబ్రాతో ఫుల్ఫిల్ అయింది. ఓకే, ఇట్స్ జస్ట్ మేబీ టైం లేట్ అయిందేమో తెలియదు కానీ ఓకే, కొంచెం ఎక్కువ టైం పట్టింది, 10 years పట్టింది మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్స్ రావడానికి కూడా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ టైం. ఓకే, ఉషశ్రీ గారు ఇప్పటికి కూడా ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తానండి. ప్రొడక్షన్ నుంచి కాల్స్ వస్తాయి, లేదా రిఫరెన్స్ వెళ్ళి ప్రొఫైల్ చూసినప్పుడు పలానా క్యారెక్టర్కి వాళ్ళు ఆడిషన్ తీసుకుంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేసి ఐ డూ అప్రోచ్. ఎస్. సో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన సినిమాల్లో, పెద్ద సినిమాల్లో కావచ్చు, చిన్న సినిమాల్లో కావచ్చు, ఆర్ హిట్ అయిన సినిమాల్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళాను బట్ అట్లా ఏం లేదు. ఓకే, సో అంటే లైక్ ఎప్పుడైనా ఫీల్ అంటే లైక్ ఆడ్ ఫీల్ అవడం లాంటిది ఎప్పుడైనా జరిగిందా? అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చానని ఏమైనా నా దగ్గర ఏమైనా కొంచెం మైనస్ అవుతుందా? లేదు, అలాంటి ఫీలింగ్ అసలు ఎప్పుడూ రాలేదు. ఎక్కడ ఏ ఆఫీస్లో కూడా ఏ ప్రాజెక్ట్ కూడా రాలేదు ఇప్పటి వరకు అయితే. సో ఎవ్రీబడి ముందు మనం మాట్లాడినట్టే పలానా అమ్మాయి అయితే ఈ క్యారెక్టర్ బాగా చేస్తుందని రిఫరెన్స్ వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళకే గుర్తొచ్చి ఈ అమ్మాయిని మనం ఒకసారి కన్సిడర్ చేసి చూద్దాము అలా అప్రోచ్ అయిన వాళ్ళే తప్పితే సో ఇలాంటి ఇది లేదు, ఫీలింగ్ లేదు. చిన్నప్పుడు అంతా అంటే అమ్మ చూసుకుంటారు. అవును, లైక్ అంటే లైక్ ఏ కథ చేయాలి, ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు షూటింగ్ ఉంటుంది, ఎవరెవరు అమ్మ చూసుకుంటారు. ఇప్పుడు కథ ఏంటి, ఇప్పుడు సంగతి ఏంటి, చూసి ఎవరు చేసుకుంటున్నారు, మీరా అమ్మ? ఫస్ట్ నేను వినొస్తాను చాలా చక్కగా, వినొచ్చి ఇంట్లో మొత్తం స్టోరీ మొత్తం ఫస్ట్ నుంచి చెప్తా క్యాసెట్. ఆహా, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఈవిడికి వచ్చి వినిపిస్తారనమాట, ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు డైరెక్టర్ అయిపోతారు, ఆర్టిస్ట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, అది లెక్క. మామూలుగా అర్థం చేసుకుని మామూలు రాపలేదు మా ఇద్దరికి. ఓకే, మా అక్కని కూర్చోబెట్టి, అమ్మని కూర్చోబెట్టి, ఉంటే బావగారు లేదా అన్నయ్య ఎవరంటే ఫ్యామిలీ షో. ఎస్, ఓ ప్రీమియర్ షో అన్నమాట. ఎస్, ఇట్స్ ప్రీమియర్ షో. ఓకే, నేనేసి నాకు ఈ క్యారెక్టర్ చెప్పారు, సో ఇలా ఉంటదంట అంటే ఓకే డన్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ గో అహెడ్ అంతే. నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఫ్యామిలీ. అవునా? ఎస్. ఓకే, సో చిన్నప్పుడు విషయానికి వెళ్దాం. లైక్ చాలా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ టైంలో ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు టైం, బట్ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, సో వాళ్ళకంటూ ఒక కెరియర్, ఒక జాబ్ ఉంటుంది. అండ్ బట్ చైల్డ్ ఆర్టిస్ట్లకు ఎలా ఉంటుందంటే అమ్మ వెళ్ళాలి, ఆడపిల్లలకైతే డెఫినెట్లీ అమ్మ వస్తారు. మన మదర్స్ ఎలా ఉంటారంటే నేను వదలనమ్మా, నేను వస్తాను అని అంటారు. సో అది వాళ్ళ ప్రేమ, వాళ్ళ సెక్యూరిటీ అని కూడా చెప్పచ్చు. అలాంటప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తాయి, లైక్ ఫ్యామిలీని కానీ లేకపోతే మిగతా పిల్లల్ని కానీ హస్బెండ్ని కానీ. సో అలా వాట్ అబౌట్ యూ, మీ విషయంలో ఏం జరిగింది? లైక్ ఎలా? అమ్మ మొత్తం నన్నే ఫోకస్ చేశారు. అప్పటికే అన్నయ్య స్టడీస్లో ఉన్నారు, అక్క కూడా స్టడీస్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. సో డాడీ ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, సో ఆయన దాంట్లో ఆయన ఉన్నారు. ఓవరాల్ ఫోకస్ మొత్తం నా మీదే, మన మీదే. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఇంటర్ +1 +2 కూడా క్రాస్ అయ్యి డిగ్రీ స్టేజ్లో ఉన్నారు. సరే ఆ పిల్లలు పెద్దగా అయ్యారు, ఇది ఇంకా చిన్నది కదా, అందులో కొత్త ఫీల్డ్, అసలు ఏం తెలియని ఒక బ్యాక్గ్రౌండ్ నుండి సొంతిల్లు వదిలేసుకొని వచ్చిన ఫ్యామిలీ మేము. నా కోసం మా అమ్మ వచ్చేసింది, అమ్మ నాన్న ఇద్దరు ఇల్లు వదిలేసి వచ్చారు. సో అలా వచ్చి నన్ను పట్టుకొని తిరిగి ప్రతి ఆఫీస్ చుట్టూ, ప్రతి ఏరియా, ఫిలిం నగర్, గణపతి కాంప్లెక్స్ తిరిగి ప్రదక్షిణాలు పెట్టినట్టు, ఏ చిన్న ఆఫర్ వచ్చినా వదిలే వాళ్ళం కాదు, ఎవరు ఏ రిఫరెన్స్ ఇచ్చినా వదిలే వాళ్ళం కాదు. అంటే తెలియనితనం, ఏమో ఎక్కడికి వెళ్తే మా పాపని చూస్ చేస్తారేమో, ఆపర్చునిటీ వస్తుందేమో అనే ఒక ఇన్నసెన్స్ మైండ్ సెట్ అమ్మది. అది ఇప్పటికి కూడా ఉంది. అవునా? అది ఇప్పటికీ ఉంది, ఎందుకంటే ఫుల్ఫిల్ అయిన రికగ్నిషన్ లేదు కదా. అది మా పాపకి ఇంకా అది తీరలేదే, అదే ఒక చిన్నది ఇంకా ఉంది అమ్మకి.
డోంట్ వరీ అమ్మా, జిబ్రాతో వచ్చేసింది వచ్చేసింది. కదా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ అదే ఇట్స్ ఓకే గురు ఉంది కదా, ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉషాశ్రీ గారు అంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఓకేలో చేసిన అమ్మాయి ఉంది కదా హీరోయిన్ అని అంటారు. లేదంటే ఆ అమ్మాయి ఉందే జెన్నిఫర్ రమ్మ అని అనుకుంటారు. మాకు ఏదైనా ఓకే, ఏదైనా ఓకేనా? ఓకే, అమ్మకి ఏదైనా ఓకే అనమాట. ఓకే, అంటే ఇప్పుడు కొత్తలో వచ్చినప్పుడు ఏం తెలియదు అని అన్నారు, బట్ మనకి చాలా వరకు మిస్కమ్యూనికేషన్, మిస్గైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సీన్లు కూడా జరిగినాయా? బాగా. ఆహా. సో యా, ఇనిషియల్ స్టేజ్లో ఫస్ట్ ఆపర్చునిటీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎస్వి కృష్ణారెడ్డి గారి తరఫున ఆ టీం వచ్చి చూడడము, మమ్మల్ని తీసుకురావడం, అది వరకు బాగుండింది. షూట్ అయిపోయిన తర్వాత మాకు ఇంకేం తెలియదు, నెక్స్ట్ ఆపర్చునిటీ ఎలా వస్తుందో కూడా తెలియదు. సో వాళ్ళ నెంబర్లు తీసుకొని ఫాలో అప్ చేయాలి, అది కూడా తెలీదు. అవి 6.5 years ఓల్డ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. ఆ టైంలో డాడీని మిస్గైడ్ చేసి, ఓకే, అంటే మనీ తీసుకొని మనీ లాస్ అవ్వచ్చు, అలా జరిగాయి. ఒక పీరియడ్ వరకు ఇలా జరిగాయి. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, అసలు మనం ఆర్టిస్ట్గా వెళ్తే మనకి పేమెంట్ ఇస్తారు, మీరు ఎదురు డబ్బు పెట్టొద్దమ్మా, మీకే డబ్బు వస్తుంది అని తెలిసింది. ఆ చెప్పిన పర్సన్ ఎవరో చెప్పరా? నిజంగా ఆయన విధానం పెట్టాలి కదా, జ్ఞానోదయం చేశారు. లేకపోతే మనం యాక్ట్ చేసి మన డబ్బులు ఇవ్వడం ఏంటి? అంటే అలా మిస్గైడ్ చేశారు. అప్పట్లో అసలు ఏం లేదు కదా, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా రిఫరెన్స్, పెరిగిన టెక్నాలజీ, విత్ ఇన్ అ కాల్ ఆర్ సింగిల్ మెసేజ్. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, అప్పుడు వేరు. మాకు లొకేషన్స్ ఇప్పుడు GPS పెట్టేస్తే వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే సార్ ల్యాండ్ మార్క్ ఏమైనా చెప్తారా, మళ్ళీ అక్కడ నుంచి ట్రావెల్ చేయాలి. అలా లేట్ అయితే ఇంటికి పంపించేసిన రోజులు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు బాగా అంటే తెలిసి వాంటెడ్గా కార్నర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ అమ్మాయి ఏంటి ఏం చేస్తుంది అలా ఉన్నారు. కొంతమంది ఎలా అంటే కొంచెం రూడ్గా, ఏంటమ్మా టైంకి చెప్తే రారా అంటే, మాకు తెలీదు, ఏరియాస్ తెలీదు, కొత్త హైదరాబాద్ చాలా కొత్త, క్లీన్ పేపర్, అర్థమైంది నాకు అలా. సో అవన్నీ ఆ ఇన్సల్ట్స్ కూడా అమ్మ తీసుకున్నాక కూడా ఆవిడకి ఆ ఛాన్స్ ఉంది, ఎందుకు ఇదంతా మనకేం వర్కౌట్ అవ్వట్లేదు, ఏం అర్థం కావట్లేదు అని బ్యాక్ స్టెప్ వేయొచ్చు, బట్ తీసుకోలేదు. ఏమైనా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, అలా 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 నేను థియేటర్స్లో కూడా ఎంటర్ అయిపోయాను స్టేజ్కి. తెలిసిన పనసాల గారు, ఆయన రైటర్ అనమాట, దీక్షిత్ మాస్టర్ గారి ఇన్స్టిట్యూట్లో ఒక స్టోరీ నాటిక రెడీ అయింది. దానికి 8 years పాప కావాలి. సో మా ఏరియాలో ఉంటుండే అనమాట సార్. ఆయన వచ్చి, అమ్మకి థియేటర్స్కి వెళ్తే అమ్మ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అమ్మాయికి బాగుంటుంది, వే ఆఫ్ టాకింగ్, మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్ అన్నీ బాగా తెలిసి వస్తుంది, చిన్నపిల్ల కాబట్టి ఎలా అంటే అలా మౌల్డ్ అయిపోతుంది కదా. అంటే మమ్మీ చలో నాకు డాన్స్ నేర్పడానికి మా మాస్టర్ మోహన్ గారని భరతనాట్యం చెప్తారనమాట. హీఈస్ ఆల్సో కొరియోగ్రాఫర్ నౌ టుడే TFIలో. సో ఆయన ఇంటికి వచ్చి నాకు క్లాసెస్ తీసుకునేవారు, అలా బిజీ ఉండేదాన్ని. చిన్నప్పుడు ఒక స్టేజ్ వరకు కర్ణాటక మ్యూజిక్ నేర్పించింది మమ్మీకి. నేను పాట పాడాలని చాలా చాలా కోరిక, అదొక్కటి మాత్రం తీరలేదు. నేర్పిస్తాను, ఇప్పుడు పాడిస్తాను నేను, సరిగమ పదని నేర్పిస్తాను నేను. చెప్పండి నెక్స్ట్. సో అలా నా స్కెడ్యూల్ అంతా బిజీగా ప్యాక్ చేసి పెట్టేది అమ్మ. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ టుడే ఐఎమ్, అది జీబ్రా వరకు వచ్చి ఇవాళ మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేంత వరకు నేను నిల్చున్నానంటే అమ్మ వల్ల, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, తెలియకుండా తెలిసి తెలియక అందరూ నన్ను సపోర్ట్ చేశారు. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ సీరియస్ నోట్, ఎప్పుడైనా సరే అమ్మ మీద, అమ్మ కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా నాకు, నేను ఆడుకోవాలమ్మా అని అనుకున్న రోజు ఉంది? ఇప్పుడు అంటున్నా నేను, నన్ను చిన్నప్పుడు ఆడుకోనిచ్చావా చెప్పు, ప్రశ్నిస్తున్నాను ఈరోజు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక ఏముంటుందో తెలుసా, ఏంటి చిన్నప్పుడు నేను నిన్ను ఆడుకోవడానికి పంపించుంటే నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని ఈ రోజు. ఇమ్మీడియట్ డైలాగ్ అది. ఆ రోజు నేను నిన్ను వదిలేస్తుంటే ఈ రోజు ఇలా ఉండేదానివా? బాబా, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట కామన్ గా అమ్మకు కదా. చాలా లైక్ మోర్ ఆర్ లెస్ టామ్ అండ్ జెర్రీ. వావ్, సూపర్. నాకు తెలిసి మామ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా కదా. అవును. సో రెమ్యునరేషన్స్ విషయం ఏంటి అంటే, లైక్ చిన్నప్పటి నుంచి కాబట్టి దాదాపు ఏం లేదనుకున్నా కొంచెం రెమ్యునరేషన్ పెరిగే ఉంటుంది ఈ టైంకి కదా. బట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా సరే ఎగ్గొట్టేనవి ఉన్నాయా? ఉన్నాయి. ఎంత దాదాపు దగ్గరలో ఉంటాయి బానే, ఒక 5 lakhs? నో అంత ఎక్కడండి. ఇప్పుడంటే రెమ్యునరేషన్స్ మొత్తం అన్ని కలిపి లేదు, అంత ఉండదు. ఓకే, 1 lakh వరకు. 1 lakh వరకు. ఎందుకంటే ఫస్ట్ మా డాడీని లాస్ లో ఉంచారు. దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ కి ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, అసలు
బౌన్స్ అయిపోయిన చెక్ మీద సైన్ పెట్టి ఇవ్వడము, ఆహా. అలాంటి సీన్స్ కూడా జరిగాయి. అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు రకరకాల క్యారెక్టర్స్ వస్తున్నాయి కళ్ళ ముందు. సినిమాల్లో ఖడ్గన్ సినిమాలో ఆవిడంటారు ఓకే ఒక ఛాన్స్ అంటారు కదా, అలా కనిపిస్తున్నారు. బట్ నౌ యు ఆర్ సక్సెస్ కదా, ఎన్ని చూసొచ్చినా ఎన్ని చేసుకొని వచ్చినా సక్సెస్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆఫర్ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్స్ ఓకే గురు అండి. ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రైన్ అయ్యి చూస్తూ వెయిట్ చేస్తూ అలా ఎప్పుడు లేను. నేను హీరోయిన్ అవ్వాలి, నోవేర్ పాయింట్లో సడన్గా వచ్చిన ఆపర్చునిటీ అది. సో ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మీరు చాలా సినిమాలు చేశారు, మేము చూసాం దాంట్లో. అంటే టు బి వెరీ ఫ్రాంక్ అవి కళాకాండాలని అంటాను నేను. అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్, బట్ సినిమా గురించి చెప్తాను. సో మెయిన్ లీడ్ అనగానే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే టు బి వెరీ ఫ్రాంక్గా బోల్డ్ సీన్స్ చేయాలి అంటారు, స్కిన్ షో అంటారు, హగ్స్ అండ్ కిస్ కొన్ని ఉంటాయని అంటారు. సో వాట్ ఇఫ్ ఉషశ్రీ గారికి అలాంటి ఆఫర్స్ వస్తే ఉషశ్రీ గారు చేస్తారా? నేను నా కంఫర్ట్ జోన్ వరకు ఉన్నది మాత్రమే చేస్తానండి. అలా అలా వచ్చిన స్క్రిప్టే ఇట్స్ ఓకే గురు. అవునా? అందుకే నేను అది టేకప్ చేయడం జరిగింది. ఓకే, అలాంటివి ఏమైనా అంటే లైక్ డెఫినెట్లీ ఈ కథ నువ్వు చేస్తే బాగుంటుందమ్మా, బట్ ఈ సీన్స్ ఉన్నాయి కానీ నీ కెరియర్కి చాలా బాగుంటుందని ఇప్పటివరకు వచ్చి రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? లేదు 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 అంటే ఉన్నాయి కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను నేను, నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. టీన్స్లో ఇప్పుడు బ్రేక్ తీసుకున్నావు కదా ఒకసారి లాంచ్ అయితే బాగుంటుందని చాలా స్టోరీస్ వచ్చాయి, కానీ నోవేర్ నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో నేనేమనుకున్నాను, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి మంచి ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఇలాంటివి చేయాలనేదే మేజర్గా ఉన్న ఐడియా అనమాట. ఓకే, సో అలా చేస్తున్న టైంలోనే వన్స్ కుమారి శ్రీమతి షూట్లోనే ఉన్నాను నేను, ఇంకా ఈ కాల్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ నేను అన్నాను, సార్ నన్ను ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు, నేను ఇప్పటి వరకు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ అంటే నేను అప్పటికే మళ్ళీ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఎలా ఉంటుంది ఇప్పుడు ఫ్రెష్గా బ్రేక్ తీసుకొని లాంచ్ అవ్వడం వేరు, నేను బ్రేక్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ హీరోయిన్ అవ్వడం వేరు కదా. సో ఎందుకు సార్ అంటే, లేదండి మేము పర్ఫార్మర్ కోసం చూస్తున్నాము, సో ఇందులో గ్లామర్ షో ఇది ఏం లేదు, కమర్షియల్ ఎలిమెంట్స్ అసలు ఏం లేవు. ఓకే డన్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది, సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న మన సోషల్ మీడియా టెక్నాలజీకి నిజంగా ఇలాంటి అమ్మాయి దొరికితే, ఒక అబ్బాయి కనుక అలాంటి అమ్మాయి దొరికితే నెత్తర పెట్టుకొని చూసుకుంటారు. సో అలాంటి ఒక రోల్ అనమాట. ఓకే, అలా అన్నప్పుడు ఓకే సార్, నేను నాకు కూడా కొన్ని కంఫర్ట్ జోన్స్ ఉన్నాయి, అవి కొన్ని నేను దాటలేను అంటే హీ జస్ట్ సెడ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. ఓకే నో ప్రాబ్లం అండి, మీరు ఎలా కంఫర్టబుల్ ఉంటే మనం అలానే చేద్దాము. అండ్ అలా అని చెప్పి ఆయన నా కోసం కన్విన్స్ అయ్యి కొన్ని షార్ట్స్ తీయకుండా ఉండడం అలా ఏం లేదు, లైన్ని మార్చుకోవడం అలా ఏం లేదు. వాట్ ఎవర్ ఆయన ఏం రాసుకున్నారో దానికి నేను కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అంతే. సో బేసికల్గా మీరు ఇప్పుడు నాతో తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారు? యూ హ్యావ్ టు టాక్ విత్ మీ ఇన్ ఇంగ్లీష్ కదా. ఎందుకండి అలా ఏం లేదు, అంటే క్లబ్ అయిపోయింది కదండి. మంచి పేమెంట్ ఇస్తున్నాను కదండి నేను మీకు. యూ హ్యావ్ టు టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. మీరు ఎక్కడ ఇస్తున్నారు నాకు పేమెంట్? టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్. ఐ డోంట్ నో తెలుగు, ప్లీజ్. టూ మచ్ అలా ఏం లేదండి, నేను తెలుగు అమ్మాయినే కదా. No, you have to talk to me in English. You are doing as a heroine and you work with Nithya Menon garu. She talk in English. ఎందుకండి ఆవిడ తెలుగు బాగా మాట్లాడతారు. అయ్యో ఈవిడికి ఇంకా కుమారి శ్రీమతిలో సార్ యూ పే మోర్ దెన్ ఓన్లీ ఇంగ్లీష్. జస్ట్ 13 ఏంటండి, ఫర్ 13,000 you will get only తెలుగు సార్. అయ్యో అందుకుంటారు అనుకున్నానే. ఓకే ఐ గాట్ ఇట్. ఒక నిమిషానికి కావడం మీరే పేమెంట్ ఇచ్చారు నాకు. అసలు రకరకాలుగా ఉంది ఇవిడకైతే. సో వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ నిత్యా మీనన్ గారు చెప్పండి, బికాస్ కుమారి శ్రీమతి అల్టిమేట్ వన్, చాలా మందికి కనెక్ట్ అవుతుంది అండ్ అదైతే చాలా బాగుంటుంది. సార్ ఫర్ 13,000 యూ విల్ గెట్ ఓన్లీ తెలుగు సార్. అది సో ఎస్, దాని గురించి చెప్పండి ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించిందండి. ఒక ఎల్డర్ సిస్టర్, అక్క అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక చెప్పాను కదా కుమారి శ్రీమతి షూట్లో ఉన్నప్పుడే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. బై దెన్ ఐ వాజ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, ఎందుకు వీళ్ళు నన్ను చూస్ చేస్తున్నారు, అసలు ఇప్పుడు చెయ్యొచ్చా లేదా. ఓవర్ థింకర్ ఎస్, చెయ్యొచ్చా లేదా, వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలని చెప్తారు, బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనే డైలమాలో ఉన్నప్పుడు ఒకరోజు వెళ్ళి నిత్యా మీనన్ గారితో కూర్చున్నా.
అక్క మరి ఇలా ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో నాకు ఫస్ట్ టైం ఇలా మెయిన్ లీడ్ చేయడము అండ్ స్టోరీ విన్నాను అది ఇదని నేను చెప్పాను అనమాట. ఆవిడ ఒక ఆల్రెడీ ఒక పొజిషను, ఒక లెవెల్ ఆఫ్ ఇది అంతా ఫేమ్ అంతా చూస్తున్నారు ఆవిడ. ఒక సీనియర్ యాక్ట్రెస్గా ఇప్పుడు అప్కమింగ్ ఎంకరేజ్ అంటే అప్కమింగ్ యాక్ట్రెస్ని ఎంకరేజ్ చేయడం ఎంతవా అంటే ఒకటే మాట, వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేయకు. నీకు అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా సెకండరీ, బట్ నిన్ను వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా స్క్రిప్ట్ని కన్సిడర్ చేసి యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఐమ్ డూయింగ్ యాజ్ అన్ హీరోయిన్, ఐమ్ డూయింగ్ సంథింగ్, ఒక మూవీకి నేను హీరోయిన్ అయిపోతున్నాను అలా కాదు. ఈరోజు నువ్వు సెట్కి వచ్చావంటే హేమగా వచ్చావు, అందులో నా పేరు హేమగానే వచ్చావు కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు సో క్యారెక్టర్లోకి వెళ్తావు. ఓకే, అంతకు మించి ఉషా కాదు, సో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయి, ఉషాని కాదు అని చెప్పేసి ఎంత బాగా సజెషన్ ఇచ్చి మాట్లాడిందంటే ఆపర్చునిటీ ఒక్కసారే డోర్ నాక్ చేస్తుంది, నాట్ అగైన్ అండ్ అగైన్ కాదు. సో వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారంటే దట్స్ రియలీ గుడ్ ఫర్ యూ. మంచి ఆపర్చునిటీ అయి ఉండొచ్చు, మేబీ యువర్ టర్నింగ్ పాయింట్ అయి ఉండొచ్చు అని ఆవిడ మాట్లాడి సజెషన్స్ ఇచ్చి కన్విన్స్ చేసి, సార్ నేను మరి ఓకే సార్ చేస్తాను సార్ అనేదాకా చేశారు. ఆహా, సో ఈవిడ ఇట్స్ ఓకే గురు రావడం వెనక ఇంత కథ ఉందన్నమాట. ఓకే, అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ గారితో కూడా పిక్ ఉంది, ఏంటి దాని కథ ఏంటి? చాలా బాగుంది యాక్చువల్లీ, 2 పిలకలు వేసుకొని భలే పిలకలు లేవనుకుంటా దానికి, రెండు జల్లు అరటి ఏంటది బనానా స్టైల్ కదా ఎక్కువ వేసుకునేది మీరు, అది అమ్మ నూనె రాసి అది. సో యాక్చువల్గా అది బంగారం మూవీ సాంగ్ షూట్ జరుగుతుందండి. నానక్రమ్ కూడా లొకేషన్కి నేను మరి వేరే షూట్కి వెళ్ళానా సంహవ్ ఏదో సెలక్షన్కి వెళ్ళానా నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు సార్ ఉన్నారు సెట్లో. సో అలా వెళ్ళి తీసుకున్న ఫోటో అది ఎగిరే చిలకమ్మ సెట్, ఆ చిలక ఎగిరి ఇక్కడికి వచ్చారనమాట. నేను కాదండి, ఆవిడ ఫేమస్ అండి, మాకు తెలియదండి, మేము అలా కలిపేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో చాలా మంది హీరోస్ ఆన్ సెట్స్ లో చూస్తూ ఉంటారు కదా, లైక్ అలా మీరు వర్క్ చేసిన హీరోస్ నాకు తెలిసి ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, సత్యదేవ్ గారు, విష్ణు అన్న. ఓకే, విష్ణు గారితో కూడా చేశారు. ఓకే, అండ్ ఆది గారు. ఓకే, ఆది గారు డన్. ఇప్పుడు మన ప్రభాస్ గారు సెట్స్ లో గట్టిగా ఇస్తారు అంటే ఇప్పుడు మేము ఈ సలార్, కల్కి అండ్ రీసెంట్ గా కూడా మన జగపతి బాబు గారు పెట్టినట్టున్నారు, ఆ జగపతి బాబు గారు పోస్ట్ చేశారు ఇంత ఫుడ్ వచ్చిందని, కాంచమేటి ఎంత ఉంది అని అనుకుంటారు కదా. సో అలా మీ చిన్నప్పుడు బిల్లా మూమెంట్స్ ఏమైనా, లైక్ బిల్లాలో కూడా ఫుడ్ ఎలా వచ్చేది ఏంటి? ఫుడ్ అదంతా నాకు గుర్తులేదండి, బట్ ప్రభాస్ అన్న అయితే చాలా జోవియల్ గా ఉండేవారు. ఎస్, హీస్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా కామ్, అంటే అందరినీ కలుపుకునే గుణం ఉంటుంది అంటారు కదా, ఆయనకు అది ఉంది. మీ ఇద్దరికి మాటలు అయ్యేవా, మాట్లాడుకునేవారా ప్రభాస్ గారితో? ఫస్ట్ డే షూట్కి వెళ్ళింది, నా ఫస్ట్ సీన్ అదే, వెళ్ళి స్కూల్లో ఫీజు కట్టాలన్నయ్య అని అడుగుతుంది కదా, అదే నా ఫస్ట్ సీన్. ప్రపంచంలో ఈవిడ ఒక్కరితే ఆడపిల్ల అనుకుంటా ప్రభాస్ గారిని అన్నయ్య అని అంటున్నారు అందరూ, డార్లింగ్ డార్లింగ్ అంటుంటే ఈవిడ మధ్య ప్రభాస్ అన్నయ్య స్కూల్లో ఫీజు కట్టాలన్నయ్య అన్నయ్య కదా, ఎంత పెద్ద ఆజానవాహుడైనా అన్నే. సచ్ మెమరబుల్ మూమెంట్స్. మరి ఇప్పుడు ప్రభాస్ గారు అంటే లైక్ అప్పుడు బిల్లా వాజ్ అన్ అల్టిమేట్ వన్ కదా, సో బిల్లా నుంచి ఇప్పుడు ఆయన గ్రాఫ్ చూసుకుంటే వేరే లెవెల్. సో ఒక వన్ థింగ్ ఎవరికి తెలియని విషయం ప్రభాస్ గారి గురించి నేను గమనించింది, నాతో ఎక్స్పీరియన్స్ అయింది అని అంటే, అలాంటివి అంత స్కోప్ లేదు, బట్ ఉన్నంతసేపు అంటే నా సీన్స్ వరకు సెట్లో ఉన్నంతసేపు చాలా కలుపుకుని, ఇప్పుడు చిన్నపిల్లలతో ఉంటుంది కదా చైల్డ్ ఆర్టిస్ట్లు, ఇప్పుడు మనకైనా చిన్నపిల్లలు కనిపించగానే ఎలా కొంచెం ఓన్ చేసుకొని మాట్లాడడము, సో అలా ఉండేది. సో ఏంటి చాక్లెట్స్ ఏమైనా ఇచ్చేవారా మరి? ఇచ్చేవారు, ముగ్గురం చైల్డ్ ఆర్టిస్ట్లు ఉన్నాం కదా సెట్ లో, పంచుకునేవారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా ప్రభాస్ గారితో కలిసి వర్క్ చేయడానికి? లేదండి, దాని తర్వాత లేదు. ఓకే, అండ్ రామ్ చరణ్ గారితో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ సీన్ అది కదా వర్కౌట్ చేయడం. అండ్ లైక్ ఎప్పుడైనా రామ్ చరణ్ గారితో ఆ సీన్ గురించి ఒకటి చెప్పండి. అండ్ ఎప్పుడైనా ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ హీరో గారు మిమ్మల్ని నవ్వించడం కానీ, లేకపోతే ఉషా కానీ మూడ్ చేద్దాం దా ఫస్ట్ సీన్ చేసిన తర్వాత ఇట్లా నవ్వించి డైవర్ట్ చేసేటోళ్ళు ఎవరైనా
ఎవరైనా ఉన్నారా? ఒక్కరి పేరు ఎవరైనా? నో, ఉన్నాయి, ఇప్పుడు చెప్పట్లేదు అయ్యా. చాలా అసలు కంట్రోల్ అయ్యో లేదండి, అలా అలా ఎప్పుడు లేదు. ఆన్ యాక్షన్ కి కట్టు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కట్టు తర్వాత వీఆర్ లైక్ హ్యాపీ జోవియల్, ఏదైనా జోక్స్ ఉంటే క్రాక్ చేసుకోవడం లేదా మంచి చెడు మాట్లాడుకోవడం, అంతే తప్పితే అలా. సో రామ్ చరణ్ గారితో ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే జనరల్గా టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఆన్ సెట్లో మన పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మనం చూసుకుని ఒక్కొక్కసారి నవ్వుకుంటాం. ఇఫ్ ఇట్స్ నాట్ అన్ ఇమోషనల్ సీన్ కాకపోయి ఉంటే ఏంటి ఇంత చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డి సినిమాలో జయప్రకాష్ గారిని కుర్చీలో కూర్చొని ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా, బ్రహ్మానందం గారు ఆయన కాంబినేషన్ చూసినప్పుడు నేను వడాలి ఇటు కొనాలని చెప్పి. సో అలా అంటే లైక్ మిమ్మల్ని మీరు చూసి కొంచెం ఎక్కువ చేస్తున్నట్లేదు అని అనుకున్నది లేదు కదా నన్ను ఎక్కడ ఎంతవరకు స్కోప్ ఉందో అంతవరకే చేయనిచ్చు. అవునా? ఓకే. సో చరణ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న కొద్దిసేపు కూడా స్క్రీన్ ప్రెజెన్స్. అవునండి, అది నిజంగా టర్నింగ్ పాయింట్ సినిమాకి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఛాలెంజింగ్ రోల్ అప్పటికే. అండ్ మొత్తం హోల్ సెట్లో నేనే చిన్నదాన్ని. 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎస్, ఓకే ఓకే. నేను ఫస్ట్ హాఫ్ ఎగ్జామ్ రాస్తే మమ్మీని పిక్ చేసుకొని వెహికల్ సెంటర్కి వచ్చేది. ఓహో, యా, ఇది జరిగిందనమాట. ఓకే. సో అందరికీ తెలిసి ఈ అమ్మాయి 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుందని. సార్ కూడా ఉన్నారు, రామ్ చరణ్ గారు, సాయి కుమార్ గారు, కోటా గారు, వీళ్ళందరూ ఉన్నారు. మా ఇద్దరు పర్టికులర్ సీన్ జరుగుతున్న టైంలో, అంటే ఎవ్రీథింగ్ సెట్టింగ్లో ఉన్న టైంలో ఈ కూర్చోబెట్టి అడిగారు అనమాట, ఎలా రాస్తున్నావు ఎగ్జామ్స్, ఆల్ ఓకేనా అంటే. ఆ కన్సర్న్ ఉంటుంది కదా, షూట్ వల్ల ఏదైనా డిస్టర్బెన్స్ జరుగుతుందా, యూఆర్ ఓకే, ప్రిపరేషన్ అంతా బాగుందా, అలా కొంచెం కన్సర్న్గా ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని మాట్లాడి. అండ్ ఆ సీన్ చేసేటప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ షీ అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్యారెక్టర్ తనకి కొత్తే, బట్ కొంచెం కంఫర్టబుల్ అయ్యి బాల్ ఆడే సీన్ కదా. సో వంశీ పైడిపల్లి అన్నా కూడా ఇదంతా మెయింటైన్, అంటే నీ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూనే యూఆర్ కంఫర్టబుల్ విత్ హిమ్. ఒక అన్నగా ఆయన వచ్చి మాట్లాడినట్టుగా మనకి స్క్రీన్ ప్లేలో చూపించకపోయినా కంఫర్ట్నెస్ అనేది ఇక్కడ కనిపించాలని. సో అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సీన్ మేము ఇద్దరం వర్కౌట్ చేయడము, కోఆర్డినేషన్ అనేది బాగా అనిపించేది. ఓకే. సో ఏంటి, ఉషా గారు డబ్బింగ్స్ చెప్తారని తెలుసు, చాలా సినిమాలకి చెప్పారు, అంటే లైక్ ప్రామినెంట్ కొన్ని సినిమాలకి చెప్పారని తెలుసు. సత్యం సుందరంలో మన చెల్లి క్యారెక్టర్ అన్న ఇది ఇప్పుడు పెట్టుకోనా అన్న అని ఆ గొంతు వినిపించిన గొంతు ఈవిడదే అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మాకు తెలియనివి ఏవైనా చెప్పింది ఎవరికైనా ఉందా, లేకపోతే ఆర్ఎల్స్ మీరు టెస్ట్కి వెళ్ళి సెట్ అవ్వలేదు అని అనుకున్నది ఏదైనా ఉందా? ఎవ్రీ మూవీకి టెస్ట్కి వెళ్తాము, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఓకే లేదంటే లేదు, అలా ఫీల్ అయింది ఏం లేదు. బట్ ఇప్పటివరకు అయితే పెద్ద హీరోయిన్స్కి ఎవరికి చెప్పలేదు. ఆల్ డెబ్యూటెంట్స్ లేదా మంచి రోల్స్ ఉన్న వాటికి ఎమోషనల్ సీన్స్ నేను బాగా చెప్తా బేసిక్గా. అలా ఒక ఎమోషనల్ సీన్ చెప్పండి, అంటే లైక్ అది సత్యం సుందరమే కాకుండా అమ్మా అన్ని అయ్యే చెప్తారంటే ఒప్పుకోం, కాకుండా చెప్పండి, కొత్తవి చెప్పండి. కొత్తదనం కోరుకుంటున్నారు, కొత్తదనం కోరుకుంటున్నాం, చెప్పండి. రుద్రాంగి అని ఒక మూవీ వచ్చిందండి, జగపతి బాబు ఇంకా బాబు గారు ఇంకా ఆవిడ మమతా మోహన్ దాస్ గారు. అందులో మెయిన్ లీడ్ కి నేనే చెప్పాను తెలంగాణ స్లాంగ్ లో. అవునా? ఆవిడకి కాదు, ఇంకో హీరోయిన్. అర్థమైంది. అవే మీ బావని ఎంత ప్రేమిస్తున్నావు, చూసే కళ్ళకి ఏం తెలుస్తుంది దొరసాని, మోసే గుండెకు తెలుస్తుంది. మరి ఎవడొద్దన్నారు. సూపర్ మచ్. అంటే ఆ డైలాగ్ ఆ డెప్త్ కావచ్చు, సినిమాలో చూస్తున్నప్పుడు డెఫినెట్లీ అందరూ చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు, ఏడుస్తారు, ఆ ప్రేమ ఎంత ఉన్నదని తెలుస్తుంది. సో టెల్ మీ వన్ థింగ్, యాక్టింగ్ కష్టమా, డబ్బింగ్ కష్టమా? రెండు అలవాటు అయిపోయాయండి. రెండు ప్యారలల్గా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు అదే ఇదా అంటే సేమ్, ఇది కెమెరా ముందు చేస్తున్నాము, ఇది ఇక్కడ కెమెరా లేదు, అంతే కదా. అండ్ అవతల ఆర్టిస్ట్ ఎమోషన్ని, ఆ డెప్త్ని, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ని మ్యాచ్ చేస్తూ వాళ్ళకి ప్రాణం పోయడమే వాయిస్. ఓకే. సో డబ్బింగ్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. సో ఎమోషనల్ సీన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఎన్ని టైమ్స్ తీసుకుంటారు? చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది. అలా అంటే మేబీ ఆ సినిమా పేర్లు నాకు గుర్తులేదు, కానీ ఉంటాయి కొన్ని సినిమాలు ఇలా
కొంచెం హెజిటేటింగ్ ఫీల్ అయ్యేవి. సో ఒక రన్ త్రూ మొత్తం చూస్తాము పైలట్. ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ వరకు చెప్తాను, ఈ బిట్ వరకు చెప్తాను, అక్కడ బ్రేక్, ఇంకో బిట్ చెప్తాను, అక్కడ బ్రేక్ వేయండి అని మా సౌండ్ ఇంజనీర్ వాళ్ళతో కోఆపరేటివ్గా ఉంటారు కాబట్టి. సో యా, ఒకవేళ హెజిటేషన్ లోపల ఉన్నా అది కొంచెం బయటికి తెలియకుండా, ఇప్పుడు బయటికి తెలియకుండానే నా వాయిస్తో అవతల వాళ్ళకి మ్యాచ్ చేయాలి కదా. అవును, అది అంటే ఇప్పుడు ఎమోషనల్ సీన్ కష్టమా, రొమాంటిక్ సీన్ కష్టమా? నాకైతే రొమాంటిక్ సీన్ కష్టం అండి. ఎమోషనల్ నేను చాలా ఫాస్ట్గా చెప్తా. అవునా? Yes. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమోషనల్ సీన్ ఉంది, మీరు ఓన్గానే డబ్బింగ్ చెప్పుకోవాలి, ఓన్గా ఏదైనా ఈ సీన్ లైక్ డబ్బింగ్ మీరు చెప్తున్నారు, ఆ సీన్ ఆ క్యారెక్టర్ నాకు పడుంటే బాగుండేది, నేను బాగా చేసేదాన్ని, నాకు మంచి గుర్తింపు వచ్చేది అని అనుకున్న ఏదైనా ఉందా క్యారెక్టర్? మేబీ సత్యం సుందరం అవ్వచ్చు, రుద్రాంగి అవ్వచ్చు, ఇవి చాలా పవర్ఫుల్ రోల్స్ ఇవి. అవును, రుద్రాంగి అయితే అది చాలా పెద్ద పవర్ఫుల్ రోల్ త్రూ అవుట్ ద మూవీ. అండ్ ఆ ఎమోషన్, అండ్ నేను పర్సనల్గా అనుకున్నాను ఆవిడకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఐ ఫెల్ట్ లైక్ అరే నాకు కూడా ఇలాంటి రోల్ పడి ఉంటే బాగుండేది కదా, అలాంటి ఫీలింగ్ వచ్చింది నిజంగా. ఓకే. అండ్ ఇది కాంట్రవర్సీ కాదు, జస్ట్ ఆస్కింగ్, కాంట్రవర్సీ నేను వెళ్ళను. సో చాలామంది ఏంటంటే తెలుగు అమ్మాయిలు చాలా కంఫర్ట్ జోన్ ఇవ్వరు, తెలుగు అమ్మాయిలు కొంచెం కంఫర్ట్ జోన్ ఇస్తే కదా ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్కి ఆఫర్ ఇస్తాము అని. నాట్ ఆల్ డైరెక్టర్స్, కొంతమంది, ఒక 10 మందిలో ఒకరు ఇద్దరు అనడం నేను విన్నాను. ఎందుకు వేరే లాంగ్వేజ్ అమ్మాయిని తీసుకుంటున్నారంటే తెలుగు అమ్మాయిలు ఏంటి కంఫర్ట్ జోన్ ఇవ్వట్లేదమ్మా, అండ్ పలానా ఒక డైరెక్టర్ ఒక సీన్ అనుకుంటున్నారు, ఆ సీన్ అలా చేయాలంటే ఒప్పుకోవట్లేదు, అందుకే మేము వేరే అమ్మాయిని తీసుకుంటున్నాం అని అంటారు. సో యాజ్ అ తెలుగు అమ్మాయి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి, సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? నీ ఒపీనియన్ ఏంటి? పర్టికులర్గా మనల్నే కార్నర్ చేసి మాట్లాడతారు, బట్ ఇలాంటి ఒక కల్చర్ అవ్వచ్చు, అంటే మన తెలుగు అమ్మాయిలకి ఉన్న కొంచెం కంఫర్ట్ జోన్ ఇవ్వకపోవడము, మన కేటగిరీస్ కొంచెం బౌండరీస్ అయితే మనం పెట్టుకున్నాం. ఇది ప్రతి ఇండస్ట్రీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, బయట నుండి వస్తున్నారు అందుకే చేస్తున్నారని కాదు, ఎవ్రీ ఇండస్ట్రీలో ఇలాంటి సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో యా, మేబీ అది వాళ్ళ బిహేవియర్ అవ్వచ్చు, వాళ్ళ మైండ్ సెట్ అవ్వచ్చు, తీసుకున్న బౌండరీస్ అవ్వచ్చు. ఇప్పుడు అలా మాట్లాడితే ఇట్స్ ఓకే గురు, ఎందుకు ఓకే చేసావంటే ఐ విల్ సే దట్ దిస్ ఈజ్ మీ, అంటే నిత్యాలో నేను ఉషాని చూసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా ఉంది కదా, అండ్ దట్ టు దెర్ ఇస్ నథింగ్ కమర్షియల్ థింగ్స్ లేదు, నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అని నేను ఈ స్క్రిప్ట్ ఓకే చేశాను. సో అలా ఇటు అటు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఓకే, నాకు అర్థమైంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది. సో అంటే లైక్ ఇప్పుడు ఉషాశ్రీ గారి అల్టిమేట్ గోల్ ఏంటి? లైక్ ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నారు, అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్గా కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఉషాశ్రీ గారు తనని తాను ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? ఒక మంచి, ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ ఈ అమ్మాయి చాలా స్ట్రగుల్ చేసింది కానీ సక్సెస్ రీచ్ అయింది. అలా ఒక 10 మంది అన్నా అనకపోయినా నా మనస్సాక్షికి ఏం కావాలంటే నేను ఒక మంచి ఆర్టిస్ట్గా ఎదగాలి. ఓకే, మరి ఉషా గారు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటారా? అయ్యో yes I do. రీ రిలీజులు కూడా చూస్తాను. అవునా? సో ఏ సినిమా రీ రిలీజ్? బిల్లా చూసా, ఆరెంజ్ చూసా, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చూసా, ప్రేమ కావాలి చూసా. ఓకే, కానీ ఇక్కడ ఇంత బిజీగా ఉన్న అమ్మాయి వేరే లాంగ్వేజ్కి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ట్రై చేయలేదు? అక్కడ సర్కిల్ తెలియదండి, తెలీదు. ఓకే, మరి ఇప్పుడు ఒకవేళ ఆఫర్ వస్తే తప్పకుండా వెళ్తాను. ఓకే, కాదు ఎప్పుడైనా చంద్రముఖిని ఇమిటేట్ చేద్దాం అనుకున్నారా? పర్ఫెక్ట్గా ఉంటాను కదా నేను, జస్ట్ ఆస్కింగ్. అంటే బేసికల్గా నేను ఆ సాంగ్ కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేశాను, డాన్సర్గా కదా. సో ఆ సాంగ్కి కూడా నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను రవీంద్ర భారతిలో. కాదక్క, చెయ్యలేనిది ఏదైనా ఒకటి ఉంటే చెప్పక్క ప్లీజ్. నన్ను పాట పాడమని అడగద్దు, ultimate shivering వస్తుంది నాకు, I can't. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ డాన్సింగ్, డబ్బింగ్, యాక్టింగ్ ఇవేవి కాకుండా డైరెక్షన్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండింది, అది నాకు ఫస్ట్ నుండి ఉంది. బట్
కుదరలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఉంది నాకు, ఎవరు వర్క్ నేర్చుకోవాలి అనేది. అంటే నేను సెట్లోనే పెరిగాను కదా, సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండి అనే అని మాట్లాడుతూ ఆ స్క్రిప్ట్స్ పట్టుకోవడము, చూడడము, ఏదైనా ఉంటే వాళ్ళతో పాటు నేనేదో పేపర్ తీసుకొని రాయడము, ఇలాంటివి జరిగేసరికి ఓకే అర్థమవుతుంది, టర్మినాలజీ టెక్నికల్ వర్క్ అర్థమవుతుంది. సో అందుకు ఆ ఇంట్రెస్ట్ అలా బిల్డప్ అవుతూ మేబీ ఒక ఛాన్స్ వస్తే డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి. వావ్ నైస్. ఎవరు ఇన్స్పిరేషన్ అంటే లైక్ ఎవరి డైరెక్షన్స్ బాగా ఇష్టం? అలా అంటే ఇప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరి పేర్లే వస్తాయి, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను ఎవరిని చూడలేదు. సో ఇప్పుడు పోనీ ఐ మేక్ యూ ఈజీ, అపార్ట్ ఫ్రమ్ మీరు వర్క్ చేసింది కాకుండా మీరు చూసిన దాంట్లో ఈ డైరెక్టర్ దగ్గర నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే నేను చాలా నేర్చుకోవచ్చు అని అనుకున్న పర్సన్? రాజమౌళి గారు. వావ్ ఓకే. రాజమౌళి గారు, పూరి గారు, వాళ్ళ రైటింగ్స్ అన్ని డిఫరెంట్, టేకింగ్ అదంతా కూడా డిఫరెంట్ వేలో ఉంటుంది. సో యా ఐ వుడ్ లవ్ టు. ఓకే. సో డబ్బింగ్స్ చెప్తున్నప్పుడు చాలా వరకు ఏంటి అని అంటే కొన్ని సినిమాల కథలు ముందే తెలిసిపోతూ ఉంటాయి. అవును కదా. అవును. మనం ఏదైనా మనసులో దాచుకోం కదా. లేదు నేను జిప్ ఇంటి దగ్గర అంటున్నా, బయట మనం చెప్పం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు డబ్బింగ్ చెప్పాను ఇట్లాంటివి ఏమైనా ఉందా? ఎస్, ఇవి కూడా ఉన్నాయి. నేను ఇవాళ ఈ సినిమాకి చెప్పాను, ఇది ఇలా ఉంది, ఇలా వచ్చింది, ఆవిడ బాగా చేశారు, హీరో గారు బాగా చేశారు, లుక్ బాగుంది, అది యా డిస్కషన్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిస్కషన్ బాగా అవుతుంది అనమాట. సరే కాసేపు కొంచెం కమర్షియల్గా మనం మాట్లాడుకుందాం. యాక్టర్గా బాగా పైసలు వస్తాయి, డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాగా పైసలు వస్తాయి? ఆర్టిస్ట్గానే బాగా పైసలు వస్తాయి. సో డబ్బింగ్కి పేమెంట్స్ అన్నవి ఎట్లా అంటే లైక్ మీకు ఎలా పే చేస్తారు? బికాస్ నాకు తెలిసినందుకు ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టర్ కోసమని పిలుస్తారు, సెట్ అయితే వాయిస్ టెస్ట్ అది ఉంటుంది, అండ్ మిగతా వాటికి వేరేలా ఉంటుంది. యాక్చువల్లీ మాకు యూనియన్ ఉంటుందండి, డబ్బింగ్ యూనియన్ ఉంటుంది. దాంట్లో కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఒక స్టాండర్డ్ రేట్స్ సెట్ చేసి ఉంచారు, రెమ్యునరేషన్స్, దాని పరంగా పేమెంట్స్ వాళ్ళతో ఉంటాయి. ఓకే డన్. అండ్ ఉషాశ్రీ గారు డబ్బింగ్ ఆపర్చునిటీ వచ్చి మిస్ చేసుకున్న సినిమా ఏంటి? అలా ఏం లేదండి, అన్ని వచ్చినవన్నీ చేసుకుంటా. నేను ఒకవేళ ఫ్రీ ఉండి, అంటే అది అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను చేస్తున్నది. సో ఇటు షూట్స్ నుండి ఫ్రీ ఉన్న టైంలో ఒకవేళ కాల్ వచ్చింది, అంటే ఈజీగా ఉన్నాను వెళ్ళడానికి అంటే ఎస్, అలా ఉన్న ఆపర్చునిటీస్ అని నేను చెప్పాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు సీరియల్స్ కూడా చేశారు కదా? చేశానండి చిన్నప్పుడు. డన్. సీరియల్స్ కూడా చేశారు కదా, బాగా ఫేమస్ అయిన సీరియల్ మా టీవీలో క్రాంతి టైటిల్ రోల్ చేశాను. ఓకే ఎస్ డన్. దాని తర్వాత సేమ్ స్లాట్లో, అంటే క్రాంతి సీరియల్ అయిపోయింది, సేమ్ స్లాట్లో సింధూరం అని ఒక సీరియల్ వచ్చింది. షీలా సింగ్ వాజ్ మెయిన్ లీడ్. దాంట్లో మెయిన్ ఒక సిస్టర్ రోల్ ఉంటుంది అనమాట, ఆ సిస్టర్ రోల్ నేను చేశాను. సో బై దెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్ సింధూరం సీరియల్కి. చదువుకోండ్రా అంటే చదువుకున్నప్పుడు ఈవిడ సంపాదించి అస్సలా. ఓకే. సో ఇంకా ఆ సీరియల్ తర్వాత నేను మళ్ళీ చేయలేదండి. ఇంకా ఇప్పుడు చాలామంది ఏమంటారంటే సీరియల్స్ చేస్తున్నారు, కొంతమంది సీరియల్స్ వాళ్ళు చేస్తే ఆఫర్స్ రావు అంటారు. అవునండి. మూవీలో రావు అంటారు. మూవీస్ చేసిన వాళ్ళు సీరియల్స్కి సెట్ అవ్వరు అని అంటారు. అవును. మీరేమంటారు? కరెక్టే అంటారు. అవును, రెండు కరెక్టే. రెండు కరెక్టే. మీకు ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ ఏం లేదు? ప్లస్ అండ్ మైనస్ అలా ఏం లేదు, కానీ సో నేను మూవీస్ ఎక్కువ ప్యాషనేట్గా ఉండి ఇటు ఎక్కువ ఫోకస్ చేశాను. మూవీస్ ఎక్కువ ఫోకస్ చేశాను కాబట్టి లేట్ అయినా పర్లేదు, కానీ మంచి క్యారెక్టర్ చేయాలి, స్క్రీన్ మీద ఉండాలి. వన్ వర్డ్ అబౌట్ సత్యదేవ్ గారు. హీఈస్ జమ్ ఆఫ్ అన్ యాక్టర్ అండి, జస్ట్ ఫెంటాబులస్ యాక్టర్. ఎంత న్యాచురల్గా అంటే ఇలా ఇమీడియట్గా సత్యదేవ్ గారు అయిపోతారు, ఇమీడియట్గా ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుంటారు. ఓకే. సో అంత న్యాచురల్గా వెరీ సటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది ఆయనది. సో వైల్ యూఆర్ డూయింగ్ ఎనీ ఎమోషనల్ సీన్ ఇన్ జేబ్రా, ఒక సీన్ ఉంటుంది లైక్ అది ఎలా అంటే యు ఆర్ రిక్వెస్టింగ్ హిమ్ అండ్ హీఈస్ ఆల్సో రిక్వెస్టింగ్ యూ. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్? అంటే కొన్నిసార్లు మనం ఎంత సిన్సియర్గా ఉన్నా, ఎంత క్యారెక్టర్లో ఉన్నా, ఆపోజిట్ పర్సన్స్ యాక్షన్ అన్నది మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది, యాక్టింగ్ అనేది. అంటే మన ఒరిజినాలిటీకి వచ్చేసి స్టన్ అయిపోతుంటాం. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా? ఎస్, అలాంటి సిచ్యువేషన్ కాదు, కానీ ఆయన స్టార్టింగ్ అడగడమే కొంచెం రిక్వెస్టింగ్గా అడుగుతారు. సి ద ప్రాబ్లం అవుతుంది, మా అమ్మగారికి బాగాలేదు అని. ఈ అమ్మాయికి షీఈస్ హెల్ప్లెస్, ఓవరాల్గా తను తెలియక చేసింది, నౌ షీఈస్ హెల్ప్లెస్. ఈమె ఎక్స్ప్రెస్ చేసే లోపు ఆయన వాయిస్ రేస్ చేసి అక్కడ
మా అమ్మకి బాగాలేదని చెప్తున్నా కూడా వినవా అని చెప్పేసి అంటారు కదా. ఒక నిమిషం చంద్రముఖి వచ్చింది ట్యూబ్లో. ఓకే, ఆ మూమెంట్లో ఐ వాజ్ లైక్ ఆ క్యారెక్టర్ కూడా అలాగే సార్ సార్ అరవకండి సార్, చిల్ రిక్వెస్ట్ మీరు అరవకండి సార్. అది చాలా బాగా వర్కౌట్ అయింది మా ఇద్దరికి మామూలుగా పర్ఫెక్ట్గా. దానికి ముందు దానికి తర్వాత చిన్న ఓవర్లాప్ అయింది. నా డైలాగ్ సార్ డైలాగ్ చిన్న ఓవర్లాప్ అయితే ఇమీడియట్గా 1 more చేసాము. ఒక్కసారి చూసుకున్నారు మేము చూసుకొని టేక్, ఇమీడియట్గా 1 more చేద్దాము ఓవర్లాపింగ్ లేకుండా అని చెప్పేసి చాలా నీట్గా క్లియర్గా వచ్చింది. ఆయన అరవడము దానికి నా బాడీ లాంగ్వేజ్ టక్కున సార్ అది లోపల బయట సార్ సార్ అరవకండి సార్ అట్టా కమల్ హాసన్. నైస్ మచ్చా, లిటరలీ చాలా అంటే సో మెనీ ఎక్స్పీరియన్సెస్ అదారు కదా. సో ఇప్పటి వరకు నేను ఈ స్టార్తో చేయలేదు, బట్ ఇట్స్ మై డ్రీమ్ టు డూ వర్క్ విత్ దీస్ స్టార్స్ అని అంటే 3 పేర్లు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, ఓకే, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు గారిది ఇప్పటి వరకు రాలేదా ఆఫర్? అవునా, మిస్ అయింది ఏమైనా ఉందా? లేదు, డ్యూ టు బిజీగా ఏమైనా అలా ఏం లేదు, బట్ ఆపర్చునిటీ రాలేదు నాకు. అవునా, మరి క్రషెస్ ఎవరు లేరా? అందరూ అన్నలే అంటున్నారు, డైరెక్టర్స్ అన్నలే, ప్రభాస్ గారిని అన్ననే, చరణ్ అన్న అన్ననే, ఎవరు క్రష్లు ఎవరు లేరా? అలా ఏం లేదండి. హీరోస్లో కూడా అమ్మా లేదు. ఈవిని పెట్టి 90s బ్యాక్డ్రాప్లో ఏమైనా సినిమా తీయాలనుకుంటున్నారా? అవునవును, నేను రెడీ. ఆ చీర ఉతికింది నేనే, అది నేనే. ఓకే, ఓ మై గాడ్, నవ్వుతూనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. యువర్ కీప్ స్మైలింగ్. ఓకే, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అంటే లైక్ జేబ్రా అంటే ఒక మంచి సక్సెస్ పడింది, అండ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ వస్తే యూఆర్ రెడీ టు డూ. ఎస్ కదా, ఎస్, ఎనీ రోల్ విచ్ హ్యాస్ లైక్ స్కిల్, లైక్ మెయిన్ ప్రామినెంట్ ఉండి నాకు సే ఛాలెంజింగ్గా ఉండి యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్ అయితే ఐఎమ్ రియలీ రెడీ. లైక్ ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్స్లో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే జీబ్రా అవ్వచ్చు, ప్రణయ గోదావరిలో టోటల్గా యాంటీ రోల్. వద్దక్క, ప్రణయ గోదావరిలో ఈవిడ క్యారెక్టర్ చూసి ఏంటి తను రెడీ అయ్యి వచ్చింది, పర్లేదు, ఇష్టం లేదంది కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ, ఎందుకు అక్క తినగా ఉండొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ ఫర్ ప్రణయ గోదావరి. ఆ క్యారెక్టర్, ఆ మూవీలో మీ క్యారెక్టర్ వాజ్ అన్ ప్రామినెంట్ వన్, చాలా బాగుంది మీ క్యారెక్టర్. యాంటాగనిస్ట్ గా సూర్యకాంతం గారిని గుర్తు చేశారు, మామూలుగా కాదు. సో సరదాగా ఏదైనా ఒక సీన్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఏదో ఒక సీన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే నా ఇంటర్వ్యూ మీకు నచ్చలేదు, ఆ సీనే చేద్దాం కదా. ఏది? ప్రణయ్ గోదావరిలో విలన్ వచ్చి కొంచెం హెరాస్ చేస్తుంటే, హెరాస్ చేస్తున్న మూమెంట్లో షిల్ హిట్ కొడదావా ఇలా అయితే నేను చెప్పినట్టే. సారీ, టేక్ నెంబర్ 1078. ఇది నిజం అనుకుంటారు కదా. ఓకే, టేక్ నెంబర్ 7078. ఓ మై గాడ్, మళ్ళీ అంటే మళ్ళీ చెప్తా ప్లీజ్. టేక్ 10,000. నౌ ఐ రియల్లీ స్లాప్ యు. ఓకే డన్, టేక్. కొట్టింది ఎవరు అనుకుంటున్నారా? పెద్ద కాపు కూతుర్ని నన్నే ముట్టుకుంటావా? నీ వీపు విమానం మూత మోగిపోతే. అంటే ఇప్పుడు బేగం పెట్టి వెళ్ళడం కష్టమేమో. ఆర్ఎల్స్ శంషాబాద్. అయ్యో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో ఎమోషనల్ సీన్ కూడా చేయగలరు కదా కదా, ఎనీ రీక్రియేట్ ఏదైనా చేయగలరు? రీక్రియేట్ సత్యం సుందరంలో సీన్ చేయండి. ఓ yes, yeah. బాక్స్ ఓపెన్ చేశా, ఇవన్నీ తీసి ఇప్పుడే అలంకరించుకున్నా, ఆశగా ఉంది. మా అన్న నా కోసం తెచ్చాడని చెప్పి పెట్టుకొని ఫోటోకి పోజ్ ఇస్తాను. నువ్వే పెట్టుకోరా, నువ్వే పెట్టానయ్యా. ఓ మై గాడ్, లిటరలీ అంటే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ లైవ్లో పర్ఫార్మెన్స్ చేయడం చూస్తున్నాం కాబట్టి సూపర్ అమ్మ. అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్,
నిజంగానే ఇట్స్ ఓకే గురు సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ పాట చాలా బాగుంది లిటరల్లీ. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఇన్ ద సాంగ్ మాకు అక్కడక్కడ కనిపించింది, లిరికల్ రిలీజ్ అయింది కాబట్టి చాలా బాగుంది. అండ్ సిద్ధార్థ్ గారు కూడా పాడారు కాబట్టి కిర్రాక్ ఉంది. అండ్ తొందరలోనే మంచి సూపర్ స్టార్ అయిపోవాలి. బట్ ఎక్కడికి వెళ్ళినా నన్ను మర్చిపోతుంది. తప్పకుండా ప్రతి ప్రాజెక్ట్ కి మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవాలి, మీ కాన్స్టెంట్ సపోర్ట్ నాకు ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. సో మీరు బిజీ అవ్వకుండా మాకు ఇంటర్వ్యూలు ఇస్తానంటే మేము ఫుల్ హ్యాపీ. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా కుదిరితే కలిసి నటిద్దాం. తప్పకుండా విత్ ప్లెజర్. అది అటో సూర్యకాంత్ ఇటు సూర్యకాంత్ సరిపోతారు. ఈ అవర్రా వీళ్ళిద్దరిని పెట్టుకుంది, ఇద్దరే అనుకుంటా. షార్ట్ రెడీ అంటే జస్ట్ వెయిట్ వీఆర్ టాకింగ్ దెన్ వీ కమ్ అంటాం, అంతే కదా. ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆల్ థింగ్స్ ఏమున్నాయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఇట్స్ ఓకే గురు, అది కాకుండా శ్రద్ధ అని ఇంకో మూవీ టైటిల్ రోల్ చేశాను. వావ్, ఎస్, అది కూడా బాగుంటుంది, నా క్యారెక్టర్ బాగుంటుంది, మా సినిమా కూడా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. వన్స్ అప్డేట్స్ అని బయటకు వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ లైలా విశ్వక్సేన్ గారిది అది షూట్ జరుగుతుంది ఇంకా. అవునా? ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి బయట పెట్టరా? ఎక్కువ చెప్పకూడదు. స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ ఆయన వస్తారు కనిపెట్టుకున్నాను షో నాకు. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ యూ ఎంజాయ్ ద ఇంటర్వ్యూ ఫుల్లీ హ్యాపీగా. అది అంటే ఇంటర్వ్యూ చూసిన తర్వాత అమ్మ ఏమన్నా నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, ఆవిడ ఉన్నట్టు చెప్పారు. సో దాన్ని బట్టి మీరు ఎలాంటి చేస్తారో తగ్గదే నాకు సంబంధం లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో అది అనమాట, సరదాగా ముచ్చట్లు పెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ తెలుగు 360.